ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు ధ్యానం చేద్దాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అత్తరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటునే చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్ర. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రంలో సాయంకాలమైనప్పుడు సముద్రంలో ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఉన్న పాటున సడన్ గా ఒక పెద్ద తుఫాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోణేమో చిన్నది, తుఫానేమో పెద్దది. ఒక పెద్ద తుఫాను అక్కడ చెలరేగినందున అలలు ఎగిసి పడుతున్నాయి. దోణె మునిగిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడినది. శిష్యులు బెంబేలెత్తిపోతూ, భయపడిపోతూ, గందరగోళానికి గురైపోతూ, నా ప్రభు ఈ దోణిలో ఉన్నాడు అనే విషయం కూడా మర్చిపోయి అవిశ్వాసులుగా, విశ్వాసం లేకుండా భయపడిన సందర్భంలో ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు, బోధకుడా, నీకు చింత లేదయ్యా, నీకు బాధ లేదా, మేము మునిగిపోతున్నాం, మన నాశనం అయిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభుని అడుగుతారు. వెంటనే ప్రభు లేచి గాలిని గద్దించాడు. దేవునికి స్తోత్ర. గాలిని గద్దించగా నిశ్శబ్దముగా ఉండండి అని గాలికి, సముద్రానికి ప్రభు ఆజ్ఞాపించగానే మిక్కిలి నిమ్మలమైనది. దేవునికి స్తోత్ర. వెంటనే గాలి అణిగిపోయింది. ఎగిసి పడుతున్న సముద్రపు అలలు యేసయ్య మాట పలకగానే మిక్కిలి నిమ్మలమైపోయాయి, నిశ్శబ్దమైపోయాయి. ఓ రిహాట శందేరే యాడబాస్